హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్న ప్లేస్ వచ్చేసి సంగారెడ్డి ముంబై హైవేకి కనెక్టివిటీ ఉండే విధంగా ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఈ సంగారెడ్డి ఎక్స్ రోడ్ అంటారో ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ ఉండే విధంగా మంచి ఇండిపెండెంట్ హౌసెస్ ముంబై హైవేకి జస్ట్ 200 మీటర్స్ ఉండే విధంగా మనకు హౌసెస్ అయితే ఉన్నాయండి. ఒకసారి అక్కడికి వెళ్దామండి, ఏ విధంగా హౌసెస్ ఉన్నాయి ఏంటో చూద్దాం. ఒకసారి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం పదండి. ప్రజెంట్ అయితే మనము ఇండిపెండెంట్ హౌసెస్ దగ్గరికి వచ్చామండి. మీరు ఇంత ముందుగా మీకు చూపెట్టినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది కదండి, అక్కడ మనకు వచ్చేసి G+1 హౌస్, దాని బ్యాక్ సైడ్ మనకు అక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు ముంబై హైవే అనమాట. ఆ హైవేకి ఆనుకొని ఉండే విధంగా జస్ట్ 200 మీటర్స్ కూడా ఉండదని ఆ విధంగా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇది వచ్చేసి మనకు సంగారెడ్డిలోనే ఉంటుందన్నమాట. మంచి కాలనీ కూడా ఇది ఇక్కడ అయితే ఏర్పాటు చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే 10 హౌసెస్ ఉన్నాయి. దీని పక్కనే మనకి ఇంకొక 10 హౌసెస్. ఆ విధంగా ఇప్పుడు ప్రజెంట్ అయితే 23 నుంచి 25 హౌసెస్ వరకు కన్స్ట్రక్షన్ అయ్యాయి. మొత్తం వరకు కూడా ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే 80 నుంచి 90 హౌసెస్ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది చేయబోతున్నారు. అన్నీ కూడా 150 గజాల్లో చేస్తారండి. అన్నీ సింప్లెక్స్. మీరు ఒకవేళ కస్టమైజ్ కావాలి అని అనుకునే కస్టమర్లకి కస్టమైజ్ కూడా చేసిస్తారనమాట. మీకు ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా మంచి ఎలివేషన్ అయితే ఇస్తున్నారు. సింప్లెక్స్ హౌస్కి కూడా చాలా నీట్గా ఉండే విధంగా మనకు ఉంటుంది అనమాట. ప్రజెంట్ ఒకసారి మన హౌస్ ఇన్సైడ్ అయితే వెళ్దామండి. ఇది కనుక చూసుకున్నట్టయితే మనకు 150 గజాల్లో 1100 SFT 2 BHK అయితే ఇస్తుంది. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు స్టేర్ కేసు పైకి వెళ్ళడానికి సింప్లెక్సే ఇస్తున్నారనమాట. ఇటు కూడా కనుక చూసుకున్నట్టయితే మనకు ఒక చిన్న గల్లీ వదిలిపెట్టి బ్యాక్ సైడ్ కూడా స్పేస్ ఉండే విధంగా మనకు చేస్తున్నారు. ఇది మెయిన్ ఎంట్రన్స్ కూడా చూసుకున్నట్టయితే మంచి టేక్ వుడ్ది మంచి మెయిన్ ఎంట్రన్స్ కూడా మనకి ఇక్కడ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ హాల్ అండి. హాల్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మంచి స్పేషియస్గా ఉండే విధంగా హాల్ అయితే ఉంటుంది. ఇటు వచ్చేసి మనకు ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇటు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మంచి వెస్ట్రన్ స్టైల్లో మంచి నీట్గా ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు కామన్ వాష్ ఏరియా, ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా కామన్ వాష్ ఏరియా ఉంటుంది. అండ్ ఇటు కనుక చూసుకున్నట్టయితే ఓపెన్ కిచెన్, ఈ విధంగా చాలా స్పేషియస్గా మనకు ఓపెన్ కిచెన్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు పూజా గది అండి. ఈ విధంగా మనకి ఇక్కడ పూజా గది అనేది ఇక్కడ ఇస్తున్నారు. ఇది వచ్చేసి మనకు ఇందులో చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉండే విధంగా, చాలా నీట్గా ఉండే విధంగా, మంచి విండోస్ అవన్నీ చాలా నీట్గా ఉండే విధంగా మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. కిచెన్ కూడా చూస్తున్నారు కానీ చాలా మంచి స్పేషియస్గా ఉండే విధంగా మన కిచెన్ కూడా ఉంటుంది. ఇటువైపు మనకు సెల్ఫ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా మంచి సెల్ఫ్స్, ఇది డైనింగ్ ఏరియా లాగా కూడా మనం యూజ్ చేసుకునే విధంగా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్గా ఉండే విధంగా మనకి ఈ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఓవరాల్గా పైన ఒకసారి కూడా చూపెడతానండి. దీనిపైన ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ బయట కూడా చూస్తున్నారు కానీ మంచి కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి అండ్ వాటర్ సంప్ కూడా ఇక్కడ ఉండే విధంగా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఒకసారి స్టేర్ కేసు, ఇది కూడా మంచి మార్బుల్స్ అనేది వాడారు. స్టేర్ కేసు కూడా కనుక చూసుకున్నట్టయితే ఇది మీరు ఇంత ముందుగా మీకు కింద మొత్తం చూసుకున్నట్టయితే మొత్తం 1100 SFTలో 2 BHK విత్ హాలు, కిచెను, బెడ్రూము, 2 బెడ్రూమ్స్ ఇవన్నీ ఉండే విధంగా మనం కింద మీకు మొత్తం చూపెట్టాను. ఇది పైన అండి, టెర్రస్ పైన కూడా మనకి ఇలా ఓపెన్ స్పేస్ విత్ పిల్లర్స్. మీరు కావాలంటే కన్స్ట్రక్షన్ మళ్ళీ కూడా ఒక ఫ్లోర్ చేసుకోవచ్చు. విత్ పర్మిషన్ కూడా వీళ్ళు కావాలంటే ఇంకో ఫ్లోర్కి పర్మిషన్ కూడా ఇప్పిస్తారనమాట. అంటే కస్టమైజేషన్. ఇప్పుడైతే ప్రజెంట్ సింగిల్ ఫ్లోర్కి పర్మిషన్ తీసుకొని మనకి ఈ ఏరియా మున్సిపాలిటీ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. సంగారెడ్డి మున్సిపాలిటీ ఏరియా కిందికి ఇదైతే కనుక చూసుకున్నట్టయితే మొత్తం 150 గజాల్లో ఈ ఇండిపెండెంట్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా ముంబై హైవేకి చాలా ఆనుకొని అక్కడ ముంబై హైవే ఉంటుంది. అది ఫ్యూచర్ అంతా 6 లేన్ హైవే. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనకు పటాన్ చెరువు వచ్చేసి జస్ట్ 28 to 26 కిలోమీటర్స్ మనకు పటాన్ చెరువు ఉంటుంది. ఇది పటాన్ చెరువు మెయిన్ బస్ స్టాప్ వరకు కూడా చూసుకున్నట్టయితే ఆ విధంగా కనెక్టివిటీ చూసుకున్నాను. తక్కువ బడ్జెట్లో వీళ్ళు ఇండిపెండెంట్ హౌసెస్ అయితే ఇస్తున్నారు. అది కూడా మంచి 150 గజాల్లో సింప్లెక్స్ హౌస్ ఇస్తున్నారు. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునే వాళ్ళకి కూడా బెస్ట్. ఈ విధంగా మనకు ప్రజెంట్ అయితే ఒక 10 ఇల్లులు అయితే ఇక్కడ కట్టారు. ఇంకా దీని బ్యాక్ సైడ్లో ఇంకొక 10 హౌసెస్ కట్టారు. టోటల్ కనుక చూసుకున్నట్టయితే ఈ కమ్యూనిటీలో మొత్తం 80 ఇండ్లు కట్టే ప్లానింగ్ అనమాట. 80 ఇండ్లు కట్టి ఒక చిన్న కమ్యూనిటీ లాగా చేద్దామనే ప్లాన్లో ఈ బిల్డర్స్ అయితే ఇవి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కోసము కింద కంపెనీ పర్సన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.